డబ్బుకి మన డబ్బుని అట్రాక్ట్ చేయడానికి, మన డబ్బుకున్నటువంటి పరిస్థితిని మార్చడం కోసం శ్వాసకి ఏమైనా సంబంధం ఉందా? ఇందులో నేను ఒక రకమైన పద్ధతిని చెప్తాను. డబ్బుకి, శ్వాసకి ఉన్న సంబంధం ఏంటి? సో, డబ్బు యొక్క ఫ్రీక్వెన్సీని మార్చడం కోసం శ్వాసని ఏ రకంగా ఉపయోగించాలి అన్నదానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. మీరు దీన్ని రోజు ఒక 7 నిమిషాల పాటు చేయగలిగితే కొద్ది రోజుల్లో మీరు ఆ మార్పుని చాలా సులభంగానే చూస్తారు. ముందు ఆలోచనలకి, డబ్బుకి చాలా సంబంధం ఉంది. మనం ఏది ఆలోచిస్తే అలా తయారవుతాం అంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్స్‌పీరియన్స్ అవుతున్న ప్రతీది కూడా మన ఆలోచనలే సృష్టించాయి. అలాగే మన ఆలోచనలు శ్వాసకి కూడా సంబంధం ఉంది. మన శ్వాస మారుతున్నప్పుడు మన ఆలోచనలో కూడా మార్పులొస్తాయి. అయితే ఇక్కడ శ్వాసని ప్లస్ ఆలోచనని రెండిటిని కలిపడం ద్వారా ఇంకా చాలా అద్భుతమైన రిజల్ట్స్‌ని తీసుకురావచ్చు. దీనికి ఒక 7 నిమిషాల సమయాన్ని కేటాయించండి. ముందుగా ఒక కంఫర్టబుల్ ప్లేస్‌లో రిలాక్స్డ్‌గా కూర్చోండి. కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ శరీరాన్ని అలా స్వేచ్ఛగా వదిలేయండి. మీ మనసుని కూడా వదిలేయండి. దేన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు ఏమి చేయకండి. ఊరికే అలా హాయిగా కూర్చోండి. చాలా కంఫర్టబుల్‌గా కూర్చొని, కళ్ళు మూసుకొని, ఒక నిమిషం పాటు లేదా 2 నిమిషాల పాటు మీ శరీరాన్ని అలా స్వేచ్ఛగా వదిలేసి, పూర్తి స్వేచ్ఛగా వదిలేసి, ఊరికే అలా నిశ్శబ్దంగా ఉండండి. మనసులో వచ్చే ఆలోచనలని రానివ్వండి. మీ చుట్టూ ఏం జరిగినా వాటిని జరగనివ్వండి. మీరు అలా మీ శరీరాన్ని, మీ మనసుని అలా వదిలేసి, స్వేచ్ఛగా వదిలేసి అలా కూర్చుంటే 1, 2 నిమిషాల్లో మీ మనసు కాస్త తేలిక పడుతుంది. కాస్త రిలాక్స్డ్‌గా అవుతుంది. అప్పుడు ఇది చేయండి. శ్వాసని వీలైనంత లోతుగా నెమ్మదిగా తీసుకోండి. అలా శ్వాస లోపలికెళ్తున్నప్పుడు మీకు లోపలికెళ్ళేది తెలియాలి. అలా శ్వాసని నెమ్మదిగా లోపలికి తీసుకున్నాక ఒక 10 సెకన్ల పాటు శ్వాసని నిలిపి ఉంచండి. మళ్ళీ శ్వాసను పూర్తిగా బయటికి వదిలేయండి. మళ్ళీ కొన్ని సెకన్ల పాటు మళ్ళీ ఆపండి. ఇది ఒక సైకిల్ అవుతుంది. ఇలా కొన్ని రౌండ్స్, కొన్ని సైకిల్స్ వీలైతే ఒక 5 సైకిల్స్ చేయండి. శ్వాసని నెమ్మదిగా లోపలికి తీసుకుంటూ, తర్వాత ఆపి, మళ్ళీ నెమ్మదిగా శ్వాసను పూర్తిగా బయటికి వదిలేసి, మళ్ళీ ఆపండి. ఇలా చేస్తున్నప్పుడు మీ శరీరానికి సంబంధించిన స్పృహతో ఉండండి. శ్వాసని నెమ్మదిగా లోపలికి తీసుకుంటూ, ఆ శ్వాస లోపలికి వచ్చేది మీకు తెలియాలి. మళ్ళీ ఆపినప్పుడు మీ శరీరానికి సంబంధించిన స్పృహతో, మళ్ళీ తర్వాత బయటికి వదిలేసిన తర్వాత, ఇలా ఒక 3-5 శ్వాసలు చేసిన తర్వాత, మీ శరీరము, మనసు కొంత స్థిరంగా, నిశ్శబ్దంగా అవుతుంది. ఇప్పుడు మీ స్పైనల్ కార్డ్ స్ట్రెయిట్‌గా ఉంచుకొని, మీ అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా పెట్టి, మీ తలని కొంచెం పైకెత్తి ఇగో ఇక్కడ మీ 2 కనుబొమ్మల మధ్యలో దృష్టి ఉండేటట్టు చూస్తూ, లేదంటే నార్మల్‌గా అయినా పర్లేదు. ఇలా అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా పెట్టి కంఫర్టబుల్‌గా కూర్చొని, తలని కొంచెం పైకెత్తి ఉంచండి. సో, ఇందులో ఇది ముఖ్యమైనటువంటి మెయిన్ పాయింట్. శ్వాస లోపలికి వస్తున్నంత సేపు డబ్బు మీ లైఫ్‌లోకి వస్తున్నట్టుగా భావించండి. మీరు డబ్బుని ఒక ప్రవాహంలాగా లోపలికి తీసుకుంటున్నట్టుగా. శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు డబ్బును స్వేచ్ఛగా, ఆనందంగా ఖర్చు చేస్తున్నారు.
శ్వాసని లోపలికి తీసుకుంటున్నప్పుడు డబ్బుని స్వేచ్ఛగా ప్రవాహంలాగా ఆకర్షిస్తున్నాను. హాయిగా ప్రేమగా ఖర్చు చేస్తున్నాను. డబ్బును ఖర్చు చేస్తున్నట్టుగా ఊహించండి. డబ్బు శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు డబ్బు మీ లైఫ్లోకి వస్తుంది. వచ్చినట్టుగా ఒక చిన్న ఊహ, చిన్న భావన. శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు డబ్బును ప్రేమగా స్వేచ్ఛగా ఖర్చు చేస్తున్నారు. మళ్ళీ తిరిగి డబ్బు మీ లైఫ్లోకి వస్తుంది. ఇలా శ్వాస వస్తున్నప్పుడు డబ్బు మీ లైఫ్లోకి వస్తున్నట్టుగా భావించండి. శ్వాసను బయటికి వదులుతున్నప్పుడు డబ్బును స్వేచ్ఛగా మీకు కావలసిన వాటి కోసం ప్రేమగా స్వేచ్ఛగా ఖర్చు చేస్తున్నట్టుగా భావించండి. డబ్బు మీ లైఫ్లోకి అంటే శ్వాస లోపలికి వస్తున్నప్పుడు డబ్బు మీ లైఫ్లోకి వస్తున్నట్టుగా, శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు ప్రేమగా స్వేచ్ఛగా ఆనందంతో ఖర్చు పెడుతున్నారు. సో మీరు ఎంతగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారో అంత ఆకర్షిస్తారు. ఎంతగా ఆకర్షిస్తారో అంతగా ఖర్చు చేస్తారు. సో ఇక నుంచి శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు డబ్బు వస్తున్నట్టు భావించండి. శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు మీకు కోరిన విధంగా డబ్బును ఖర్చు చేస్తున్నారు అన్న భావనని రానివ్వండి. దీని మూలాన ఏంటంటే చాలా మంది డబ్బు ఖర్చు చేస్తున్నప్పుడు ఒక రకమైన భయం కలుగుతుంది. ఆ భయాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మీరు ఎవరైతే డబ్బుని ఎంత స్వేచ్ఛగా ఖర్చు చేస్తారో, ఎంత ఆనందంగా ఖర్చు చేస్తారో డబ్బు అంతగా ఆకర్షించబడుతుంది మీ లైఫ్లో. అయితే ఎక్కువగా ఖర్చు చేయడం గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. చేస్తున్నప్పుడు మీకు కావాల్సినవి కొంటున్నప్పుడు ఎవరికైనా అంటే మీరు ఆ డబ్బుని ఖర్చు చేసే ప్రాసెస్లో ఒక అద్భుతమైన ఆనందం పొందుతారు. దాన్ని మాటల్లో కూడా చెప్పలేము. ఓకే, స్వేచ్ఛగా ఉంటుంది. ఎంతైనా సరే హాయిగా ఖర్చు పెడతారు. కానీ లోపల భయం ఉండి ఓకే, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో ఇష్టం వచ్చిన ఖర్చు పెడితే లోపల భయం పెరిగి చివరికి ఉన్న డబ్బులు పోగొట్టుకుంటారు. సో అయితే ఈ శ్వాస ప్రక్రియ ద్వారా డబ్బు ఖర్చు చేస్తున్నాము అనే భయం పోతుంది. డబ్బు బాగా వస్తుంది అనే భావన కూడా వస్తుంది. ఓకే. సో ఇది రోజు మొత్తంలో మీరు ఎప్పుడైనా గంటకి 1, 2 సార్లు గుర్తు చేసుకుంటూ 1, 2 నిమిషాల పాటు చేస్తూ ఉండండి. గుర్తొచ్చినప్పుడల్లా చేస్తూ ఉండొచ్చు. ఇది మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.